ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నాడో, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఏ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ రకంగా నేను నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేసేటువంటి హక్కు, అధికారము ప్రతిపక్ష పార్టీగా ఒక రాష్ట్ర అధ్యక్షుడు నాకున్నది. నేను ఒక సలహా ఇస్తే నా ఆదాయం గురించి మాట్లాడుతున్నాను. ఎవరు ఎంత ఆదాయమో దేనికైనా మరి ముఖ్యమంత్రి గారు ఆయన ఆదాయం ఏంటో, నా ఆదాయం ఏంటో నేను సిద్ధంగా ఉన్నా. నేను విచారణ చేయమను. ఇంకోటి అంటారు మన మంత్రులు, కాళేశ్వరంలో బీజేపీ టీఆర్ఎస్ ఆదాయం కమిషన్లు పంచుకున్నారని. దమ్ముంటే, ధైర్యం ఉంటే దర్యాప్తు చేసి నిరూపణ చేసి కాళేశ్వరంలో మేము కమిషన్లు తీసుకుంటే ఇంకోటి చేయించు. మాటలు మాట్లాడితే కాదు, బట్ట కాల్సి మొక్క మీద వేయడం కాదు. ముఖ్యమంత్రి మాట అన్నారు, నేను లంకె బిందెలు ఉన్నాయని చెప్పి అధికారంలోకి వస్తే ఇక్కడ చిప్పు ఉందన్నాడు, అప్పులు ఉన్నాయన్నాడు. అంటే లంకె బిందెల కోసం ముఖ్యమంత్రి అయ్యండి ఆయన అన్నమాటనే. నేను లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చాను, ముఖ్యమంత్రి అంతా చూస్తే ఏం లేదు, మొత్తం అప్పులు కనిపిస్తున్నాయి, ఖాళీ చిప్ప కనిపిస్తుంది అన్నాడు. నిన్న ఆయన అంటాడు, ముఖ్యమంత్రి గజ దొంగ. ఎవరు గజ దొంగ? ఒక ప్రధానమంత్రిని పట్టుకొని గజ దొంగ మేము ఎప్పుడు అన్నవా? మిమ్మల్ని కూడా ప్రధానమంత్రిని పట్టుకొని గజ దొంగ అంటావా నువ్వు? మీ స్థాయి ఏంటి? గజ దొంగలు ఎవరో తెలియదా? 12 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది మీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం కాదా? కామన్వెల్త్ కుంభకోణంలో దోచింది మీ గజ దొంగ మీ ప్రభుత్వం కాదా? బొగ్గు కుంభకోణంలో దోచుకున్నది మీ గజ దొంగ ప్రభుత్వం కాదా? 2G ప్రకటనలో దోచుకున్నది మీ గజ దొంగ ప్రభుత్వం కాదా? మీ సోనియా గాంధీ నాయకత్వం కాదా? నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నది మీ సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి గజ దొంగ పార్టీ కాదా? గజ దొంగల పాలిటి యముడు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోవాలి. మేము గజ దొంగలం కాదు, గజ దొంగల పాలిటి యముండు నరేంద్ర మోడీ. ఒక్కొక్కరిని ఎవరిని వదలము. మేము ప్రతిజ్ఞ తీసుకున్న మా ఎజెండాలో 2 ఒకటి కుటుంబ పార్టీలకు, 2 అవినీతి పార్టీలకు. ఖచ్చితంగా చివరి వరకు, చివరి శ్వాస ఉన్నంత వరకు మేము పోరాటం చేస్తాం తప్ప వదిలే ప్రసక్తి లేదని మనం చేస్తా ఉన్నాను.